నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దేవాలయాన్ని సందర్శించిన, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని ఫైర్ అయిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. అమ్మ ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తోందని తెలిపిన మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు గవర్నర్కు ఘన స్వాగతం పలికారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్కి ఆలయ ప్రధాన ద్వారం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, దేవాలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయకులు పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో గవర్నర్ను ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేద పండితులు గవర్నర్ గారికి వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ అధికారులు గవర్నర్కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. గవర్నర్ పర్యటన అనంతరం ముఖ్య కార్యదర్శి హరి జవహర్ లాల్ ఆలయ అధికారులు సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాల గురించి వకాబు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ కూడా ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై వివరణ ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈవో సీనా నాయక్ భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాల గురించి గవర్నర్కు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ తన రాజకీయ స్వార్థం కోసం, వ్యాపార లాభం కోసం వారు ఇరువురి ద్వారా లబ్ధి పొంది అసెంబ్లీ సమావేశాలలో జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, ఔతుశ్రీ శైలజారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తూర్పు నియోజకవర్గంలోని 19వ డివిజన్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు అవినాష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షల మంది ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించిన జగన్మోహన్ రెడ్డిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరికావని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని హీరో చిరంజీవిపై బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాలలో చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రశ్నించకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న అసెంబ్లీలో హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి,
కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి అనేక సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మా నాయకుడు, మా ప్రాణమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు ప్రజానికం, ఆయనకు ఓటేసిన ప్రజానికం, ఎవరైతే బాలకృష్ణ గారికి ఓటేసిన ప్రజానికం కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజానికం కానివ్వండి, తల దించుకునేలాగా ఈరోజు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నిజంగా ఎంతో సిగ్గుచేటి విషయం. ఈరోజు మాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైనా, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా మాకు దైవంతో సమానం. మేము ప్రేమిస్తాం, గౌరవిస్తాం, అభిమానిస్తాం. ఈరోజు గారు రామారావు గారు కుటుంబ సభ్యులుగా మీకు గారు ఆ గౌరవం ఉండేది. కానీ నిన్న మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఎంత సిగ్గుచేతనంగా, ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి మీరు గమనించారా అని చెప్పి ఈరోజు బాలకృష్ణ గారిని మేము అందరం కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన నాయకుడు ఎవరు ఉందంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. మీ బావగారైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఎప్పుడైనా ఒక్క ఆలోచన చేశారా రామారావు గారి పేరు పెట్టాలని చెప్పని? ఏదైతే మరి అసెంబ్లీ సాక్షిగా మరి హిందూపూర్ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్లైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వెంటనే వారి బాలకృష్ణ గారు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన దేవినేని అవినాష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి బాడోపేటలో మరి రాజ్యాంగం మరి ఎంత గౌరవిస్తున్నారో ఆంధ్ర రాష్ట్రం, దానికి ఏ రకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉందో ఆయనకి అంబేద్కర్ గారికి ఒక నిరసన కార్యక్రమం చేస్తూ ఒక లెటర్ రూపం మీద ఎవరైతే నిన్న వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి ఒక మంచి బుద్ధిని ఇవ్వాలని చెప్పి మరి గౌరవ డిప్యూటీ మేయర్ కానీ, స్థానిక కార్పొరేటర్ కానీ, మరి 19వ డివిజన్ కార్పొరేటర్ మహిళా నాయకులు అందరం కూడా ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇక్కడ మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా ఒక గౌరవ శాసనసభ్యులు అంటే అసెంబ్లీ సాక్షిగా ఏదైనా వారి యొక్క గెలిచిన నియోజకవర్గానికి ఏదైనా కావాలనో లేకపోతే ఏదైనా చెయ్యాలనో అసెంబ్లీకి ఒక గౌరవ స్థానం ఉంది. కానీ వ్యక్తిగత దూషణ చేస్తూ నిజంగా ఆయన మాట్లాడిన తీరు కూడా చాలా నీచంగా, ఎందుకంటే సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు ఆయన నుంచిన తీరు కానీ, ఆయన మాట్లాడే ప్రదర్శన కానీ అంతా కూడా నిజంగా ఆయనకి మతి స్థిమితం లేదని ఏదైతే గతంలో ఆయన చేసిన, ఆయనకే ఒక సర్టిఫికేట్ కూడా ఉంది, మీ అందరికీ మీడియా మిత్రులకు తెలిసి ఉంటుంది. మరి గతంలో ఆ వీడియో తీసి కూడా మనం చూసుకోవచ్చు. రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే ఈరోజు వాళ్ళ కుటుంబం ఎక్కడుండేదో కూడా మర్చిపోయే స్థితిలో ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యేని హిందూపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి ఏదో మా సమస్యలన్నీ తీరుస్తారనేటువంటి కార్యక్రమాన్ని ఆయన ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు రాజకీయాల్ని వాడుతూ ఉన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం బాలకృష్ణ గారిని, అయ్యా బాలకృష్ణ గారు, మీరంత సమర్థులైతే, మీకు నాయకత్వం బాగా ఉంటే, ప్రజలకు మంచి చేస్తామనేటువంటి ఆలోచన మీ నాయకులు కనుక ఉంటే గతంలోనే, ఎందుకంటే మీ నాన్నగారు రామారావు గారు గౌరవంగా పెట్టినటువంటి పార్టీని మీ బావగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఎందుకు పెట్టారు అనేటువంటిది ఒక మాట ఆలోచించాలా. మీ అసమర్థత ఏదైతే ఉందో, మీరు ప్రజాసేవకు పనికిరారనేటువంటి విషయాన్ని మీదే ఆ రోజున తీసుకెళ్ళి మీ బావగారి చేతిలో తాకట్టు పెట్టారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని ఆయన కొడుకుగా వారసత్వంగా మీకు రావాల్సినటువంటిది, లేకపోతే మీ అన్నలకు కానివ్వండి ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకని? మీరు ఎంత అసమర్థులో ఆల్రెడీ వాళ్ళకి తెలిసినటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేశారండి? మీ అందరినీ చక్కగా మీకు ఒక ఉన్నతమైన గౌరవం ఇచ్చారు ఆ రోజున. అమ్మ ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. దుర్గమ్మ కోసం వచ్చే భక్తులకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. ప్రజలు క్షేమంగా ఉండాలని, ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో పయనింపజేసేందుకు శక్తి ఇవ్వాలని కోరుకున్నట్లు మంత్రి వివరించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాలలో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో శోభిల్లుతున్న దుర్గమ్మను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దర్శించుకున్నారు. మంత్రి సంధ్యారాణికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులు వేద మండపంలో వేదాశీర్వచనం చేసి
అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రజలు క్షేమంగా ఉండాలని, ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో పయనింపచేసేందుకు మరింత శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో భక్తులకు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి సంధ్యారాణి ప్రశంసించారు. ఈరోజు ఆ మహాదుర్గని ఈరోజు దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో క్షేమంగా ఉండి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయనకి ఆ తల్లి శక్తి ఇవ్వాలని, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని, దాంతోనే అందరితో పాటు నా కుటుంబం కూడా క్షేమంగా ఉండాలని ఆ మహాతల్లిని కోరుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నిన్ననే మనకొక పెద్ద ఉత్సవం జరిగింది. ఈ ఇంద్రకీలాద్రిలో ఎలా అయితే ఉత్సవాలు జరుగుతున్నాయో, నిన్న మెగా జాబ్ మేళా మీకు తెలుసు, మెగా డిఎస్సి 16,500 పోస్టులకి నిన్న సాయంత్రం ఒక పండగ వాతావరణంలో అందరికీ వాళ్ళకి ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. 16,500 మంది అంటే దాదాపు 1,00,000 మందికి అక్కడ ఎంత సంతోషంగా ఆనందంగా పత్రాలు అందరూ వచ్చి 1,00,000 మంది వచ్చారు. పత్రాలు తీసుకొని ఎంతో సంతోషంగా వెళ్ళారు. చాలా సంతోషం అనిపించింది. అదే ఇంకా 4 రోజులు పోయిన తర్వాత 6,000 మంది పోలీసులకు కూడా మనం నియామక పత్రాలు ఇస్తున్నాం. కాబట్టి ఇంతకు పూర్వం ఎప్పుడూ లేదు, మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు డిఎస్సి అనేదే లేదు. కానీ ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భరోసా ఉంటుంది, భద్రత ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది అని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగానే 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అందరికీ ఉద్యోగాలు ఇప్పించి, అలాగే సూపర్ 6 సూపర్ హిట్ అయింది, మీ అందరికీ తెలుసు. ఇలాగే ఎప్పుడు సస్యశ్యామలంగా మనం అందరం కూడా సంతోషంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఉండాలని ఆ దేవదేవిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, 5వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి వేలాది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారని చెప్పారు. నిన్న 1,50,000 మంది కాత్యాయని అమ్మవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఇవాళ కూడా 1,50,000 దాటొచ్చని అంచనా ఉందన్నారు. మూలా నక్షత్రం రోజు రద్దీ 4 రోజులు ముందే వచ్చిందన్నారు. అందరితో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ చాలా చక్కగా రియల్ టైంలో వస్తున్నాయన్నారు. ఏఐ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని, ఫీడ్బ్యాక్ తీసుకొని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి సమస్యలు క్యూ లైన్లలో పెట్టిన క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయొచ్చని చెప్పారు. ప్రతి శాఖ ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాయని వివరించారు. తెలిసి మనకున్న అంచనా ప్రకారంగా, తయారీ ప్రకారంగా 1,00,000 మంది దాటే అవకాశం ఉంది. 1,20,000 వరకు వెళ్ళొచ్చు. అంటే మనం ఏదైతే మూల నక్షత్రం రోజుల్లో రష్ అనుకున్నామో అది 3-4 రోజుల ముందరే మొదలైపోయింది. దానికి తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్తో, మీడియా మిత్రులతో, అలాగే స్టేట్ గవర్నమెంట్తో, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అందరి సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇంకా కూడా ఎక్కడైనా సమస్యలు, ఏదైనా లోపాలు లేదా ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు అవసరం ఉంటే దయచేసి మన దృష్టికి తీసుకురండి. ఎందుకంటే దాదాపుగా 1000 మంది రెవెన్యూ స్టాఫ్, 4,000 మంది పోలీస్ సిబ్బంది ఆల్రెడీ ఫీల్డ్ డిప్లాయ్ చేశాము. ఇంకా ఎక్కడైనా ఇంకా చేయాల్సి వస్తే కంపల్సరీగా చేద్దాము. మనం ఇంప్రూవ్ చేయాలి. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్పారు, సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలి. ఓకే, అవసరమైతే వీఐపీ కొంచెం టైం తగ్గించినా పర్వాలేదు, సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా చెప్తారు. అదే విషయంలో మీకు తెలిసే ఉంది, 3వ రోజే మళ్ళీ ఒకసారి మనం ఇది చేసుకొని అసెస్మెంట్ చేసుకొని 4 గంటలు ఉన్న వీఐపీ దర్శనాన్ని 3 గంటలకి కుదించాము. ఆ 3 గంటలు కూడా ఉదయం 5 నుంచి 6 గంటలు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలు, సాయంత్రం 8 నుంచి 9 గంటలు పెట్టుకున్నాము. అదే ప్రకారంగా వీఐపీస్ కూడా తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ ఇబ్బంది కలగకుండా, ఇటు పబ్లిక్కి కూడా, సామాన్య భక్తులు కూడా ఇబ్బంది లేకుండా సరిగ్గా జరుగుతూ ఉంది. ఇంకొక 6 రోజులు ఈ కార్యక్రమాన్ని ఇంతే పకడ్బందీగా అమలు చేసుకుంటూ వచ్చే భక్తులు సంతృప్తితో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని ఆశీస్సును పొందుతూ సంతృప్తిగా ఇంటికి వెళ్ళి
వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా విన్నపము. సో మీరు కూడా ఎంతో కష్టపడి అమ్మవారి సేవ చేస్తున్నారు, మీకు కూడా అభినందనలు. సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి, లేదా మా ఆఫీసర్స్ ఇక్కడ ఉంటారు వాళ్ళ దృష్టికి తీసుకురండి. ఎప్పటికప్పుడు మనమందరం కలిసి పనిచేస్తేనే ఇది జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఇటువంటి ఒక కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఈ దసరా వచ్చి ఇది కేవలం జిల్లాతో కాదు, ఇది రాష్ట్ర పండుగ కాబట్టి మొత్తం స్టేట్ నుంచి పక్క రాష్ట్రం నుంచి వస్తుంటారు కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి జై భవాని. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితిని పురస్కరించుకొని శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించడం వల్ల భక్తులందరికీ ఐశ్వర్య ప్రాప్తి, విజయం లభిస్తాయని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి వివరించారు. విజయవాడ ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన కార్యాలయాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను సందర్శించారు. రేపు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాట్ల గురించి జిల్లా నాయకులతో సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కార్యాలయాన్ని శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్య అతిథిగా కొణిదెల నాగబాబు హాజరై కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొననున్నారని వెల్లడించారు. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఈ కార్యాలయం పనిచేస్తుందని, ఇది పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుండి పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొంటారని, రాబోయే రోజుల్లో పార్టీ సమావేశాలు, జిల్లా ఇన్ఛార్జీల నియామకం వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టనున్నారని వెల్లడించారు. అనంతరం అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. రేపు అనగా 27వ తారీఖు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో జనసేన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారు వారి చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, అలానే మరొక మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, అలానే కార్పొరేషన్ సంబంధించిన జనసేన పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు, అలానే ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా
పాల్గొంటారు. జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సోమనేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కొనిదెల్ల నాగబాబు గారు, అట్లాగే మంత్రివర్యులు మనోహర్ గారు, చైర్మన్స్ అందరూ కూడా రావడం జరిగిపోతుంది. రేపు 27వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఈ కార్యాలయం ఓపెనింగ్ చేయటం. ఇది జిల్లా పార్టీ కార్యాలయంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళలు కూడా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి భానుగారు వచ్చినప్పటి నుంచి కూడా కార్యకర్తలకు అండగా, వీర మహిళలకి జనసేన పార్టీ ప్రతి వ్యక్తికి కూడా ఒక అండగా, ఒక పెద్దన్నగా పోషిస్తూ రానున్న రోజుల్లో జనసేన పార్టీని కృష్ణా జిల్లాలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యాలయానికి జనసేన కార్యకర్తలు, వీర మహిళలు 7 నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎప్పటి నుంచో విజయవాడ నగరంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఈ కార్యాలయాన్ని రేపు 27వ తారీఖు సాయంత్రం 3 గంటలకి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీ కొనిదెల నాగబాబు గారి చేతుల మీదుగా, అలాగే మరొక 2 ముఖ్య అతిథులు, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే టూరిజం శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొంటారు. అంతేకాకుండా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వివిధ చైర్మన్లు కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పిఓసీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొని జన సురక్ష పథకాల ద్వారా సామాన్య ప్రజలకు భద్రత లభిస్తుందని భారతీయ స్టేట్ బ్యాంక్ విజయవాడ వెస్ట్ డివిజన్ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. అర్హులందరూ పథకాల్లో నమోదు చేసుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ విజయవాడ వెస్ట్ డివిజన్ ఆధ్వర్యంలో రాయనపాడు సమీపంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎఫ్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చంద్రదీప్ కుమార్ జూ, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ ఏఓ బషీర్, డీజీఎం నాబార్డ్ యాప్రో రాజ్ కుమార్ శర్మ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ సీతాక్షి సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ వెస్ట్ డివిజన్ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జన సురక్ష పథకాల ద్వారా సామాన్య ప్రజలకు భద్రత లభిస్తుందని తెలిపారు. అర్హులందరూ పథకాల్లో నమోదు చేసుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జూలై 1, సెప్టెంబర్ 30 నుంచి వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. జన్ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేయడం, ఈకేవైసీ అప్డేట్ చేయడం వంటి కార్యక్రమాలు ఈ క్యాంప్లో చేపట్టామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ సురక్ష పథకాలైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి నమోదు ప్రక్రియను చేపట్టామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు, రీజనల్ మేనేజర్, భారతీయ స్టేట్ బ్యాంక్ విజయవాడ వెస్ట్ రీజను. ఇవాళ భారతీయ స్టేట్ బ్యాంక్ వారు డిఎఫ్ఎస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ రాయనపాడు బ్రాంచ్ తరపున మేము జన సురక్ష క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే డిఎఫ్ఎస్ వారు భారత ప్రభుత్వం వారు డిఎఫ్ఎస్ తరపు నుంచి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఇండివిజువల్కు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ యొక్క పథకాలు అందజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జూలై 1 నుంచి 30 తారీఖు సెప్టెంబర్ వరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనకు డిఎఫ్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ చంద్ర కుమార్ జా గారు వచ్చారు, మరియు రీజనల్ డైరెక్టర్ ఫ్రమ్ ఆర్బీఐ బషీర్ గారు వచ్చారు. తర్వాత మా డీజీఎం మేడం సీతాక్షి సింగ్ మేడం గారు, మరియు మా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఏజీఎం గారు, ఎస్ఎల్బీసీ ఏజీఎం గారు అందరు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రాయనపాడు బ్రాంచ్ నుంచి, తర్వాత మా గొల్లపూడి బ్రాంచి, తర్వాత
ఇబ్రహీంపట్నము, గుంటుపల్లి బ్రాంచి, ఇక్కడ 5 భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖల నుంచి మేము మా ఖాతాదారులను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మా మేనేజర్లు వాళ్ళ సిబ్బంది కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు బ్యాంకులకు వచ్చి ఈ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకోవాలన్నా, లేకపోతే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, పిఎంజేజీబీ, ఎస్బీవై స్కీమ్స్ కింద ఎన్రోల్ కావాలన్నా వీళ్ళందరూ బ్రాంచెస్కి వచ్చి వాళ్ళు బ్యాంకుల్లో గంటల తరబడి క్యూలలో నిలబడి వాళ్ళు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక శిబిరం క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఇక్కడికే ఆహ్వానించి ఇక్కడికే పిలిపించి చేయడం జరుగుతుంది. ఇక్కడే స్పాట్లోనే వాళ్ళకు జన్ధన్, పిఎంజేడీవై ఖాతాలు ఓపెన్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఖాతాలు ఉన్న వాళ్ళకైతే రీకేవైసీ, వాళ్ళ ఆధార్ ఇక్కడ అప్డేట్ చేసుకొని రీకేవైసీ అప్డేట్ చేసుకుంటున్నారు. ఇది కాకుండా ఎవరైనా ఖాతాలు ఆపరేట్ చేయకుండా ఇన్ఆపరేట్లో ఉన్నా కూడా ఇక్కడ కేవైసీ అప్డేట్ చేయడం వల్ల వాళ్ళ ఖాతాలు అప్డేట్ అవుతున్నాయి. మరియు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి, జేజేబీవై కానీ, పిఎంఎస్బీవై కానీ, ఆ స్కీమ్స్ కూడా ఇక్కడ వాళ్ళకు స్పాట్లో ఇదే క్యాంపులో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు ఒక 96 కేవైసీలు అప్డేట్ చేయడం జరిగింది. ఒక 45 జేడీవై ఖాతాలు కూడా కొత్త ఖాతాలు ఓపెన్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఖాతాదారులందరూ, తర్వాత ఖాతాలు లేని ఇక్కడ ప్రజలందరూ పార్టిసిపేట్ చేసినారు. రాయనపాడు, గొల్లపూడి, గుంటుపల్లి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఇక్కడికి రావడం జరిగింది. చాలా గొప్పగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ ఈ మీడియా ద్వారా మేము మిగతా ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే ఇలా క్యాంపులకు వచ్చి ఇక్కడే అప్డేట్ చేసుకుంటే వాళ్ళు టైం ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మాకు ఇవన్నీ అప్డేట్ చేయడమే కాకుండా చాలామంది ఇవాళ రేపు కొంత సైబర్ అంటే ఫోన్ కాల్స్ వచ్చి రకరకాల థ్రెటనింగ్ అంటే వాళ్ళకు బ్లాక్మెయిల్ చేయడం వల్ల కూడా చాలామంది డబ్బులు కోల్పోతున్నారు. దాని మీద మనము ఒక ఇన్స్పెక్టర్ గారు దాని మీద మేడంను కూడా పిలవడం జరిగింది. మేడం గారు వచ్చారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ సైబర్ క్రైమ్ నుంచి వచ్చారు. ఆ మేడం కూడా చాలా విపులంగా ఎలా ఇటువంటి సైబర్ క్రైమ్స్ నుంచి మనం వాటి బారిన పడకుండా ఉండాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో 19301930 ద్వారా దాన్ని రిపోర్ట్ చేయమని కూడా అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ చెప్పడం జరిగింది. సో ఈ జనసురక్ష కార్యక్రమంలో ఇంతమంది ప్రజలు పాల్గొని, ఇంతమంది మనకు భారతీయ ప్రభుత్వం తరఫున డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డిఎఫ్ఎస్ వారు కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్డీ గారు కానీ పాల్గొనడం ముఖ్యంగా మాకు చాలా ప్లెజర్గా ఫీల్ అవుతున్నాము, గొప్పగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళందరూ కూడా ఉద్దేశాన్ని ప్రజలకు అందరికీ తెలియపరిచారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత జయప్రదం కావడానికి మా భారతీయ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేయర్స్, స్టాఫ్ అందరూ కూడా బాగా యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఖాతాదారులకు ధన్యవాదాలు. అండ్ మాకు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారైతేనేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారైతేనేమి, లీడ్ బ్యాంక్ వారు కూడా మాకు సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. తర్వాత ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మాకు ధన్యవాదాలు. మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అందరూ ఇలా శిబిరాలకు వచ్చి చేసుకుంటే వాళ్ళకు బ్యాంకులకు వెళ్ళి వాళ్ళ టైం వేస్ట్ కాకుండా ఉంటుందని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నా పేరు శ్రీనివాసరావు అండి, రీజనల్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ స్టేట్ బ్యాంక్, విజయవాడ వెస్ట్ రీజన్ నుంచి వచ్చాము. చాలా గొప్పగా ఈ కార్యక్రమం సక్సెస్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. దసరా మహోత్సవాలను పురస్కరించుకొని అనంత డైమండ్స్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల సందర్భంగా అనంత డైమండ్స్ అధినేత అనంత పద్మశేఖర్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాల వితరణ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని డీసీపీ సరిత తెలిపారు. విజయవాడ నగరంలో జ్యువెలరీ, డైమండ్ వ్యాపార రంగంలో ఉంటూ నగరంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నగరంలో నేరాలు నియంత్రించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటుకు అనంత డైమండ్స్ ముందుకు రావడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి 5వ రోజు పర్వదినం సందర్భంగా అనంత డైమండ్స్ ఓనర్ అయినటువంటి అనంత పద్మశేఖర్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి భక్తులందరికీ కూడా అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
స్వీట్ యాజ్ వెల్ యాజ్ హాట్ రెండు కూడా చాలామంది భక్తులకి ఈరోజు ఈ వితరణ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ అనంత్ డైమండ్స్ వాళ్ళు కేవలం ఈ భక్తుల కోసం కానీ పేదల కోసం కానీ చేసే కార్యక్రమాలు మాత్రమే కాకుండా ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి అని చెప్పి మా గౌరవ సిపి గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు చేపట్టినటువంటి సురక్షా ప్రోగ్రామ్, అంటే అన్ని ప్లేసెస్లో కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉండాలి. ఎస్పెషలీ టెంపుల్స్లో కూడా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ ఉండాలి అని సార్ చేపట్టినటువంటి కార్యక్రమంలో కూడా అనంత్ డైమండ్స్ వాళ్ళు దానికి డొనేట్ చేసి సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ కోసం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్, అనంత్ డైమండ్స్ వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నిటికీ, అట్లనే మా పోలీస్ చేస్తున్నటువంటి సర్వేలెన్స్, ఈ సీసీ కెమెరా మానిటరింగ్ కోసం వాళ్ళు చేసేటటువంటి సపోర్ట్ కోసం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శేఖర్ గారు ప్రతిరోజు ఇక్కడ ప్రసాదాలు వితరణ చేస్తున్నారండి. ఈ 11 రోజులు దాదాపుగా రోజు 2000 మందికి పెడుతున్నారు ఇక్కడ ప్రసాదాలు. అది చాలా గొప్ప కార్యక్రమం. ఓన్లీ వ్యాపారమే కాకుండా అన్ని రకాలుగా ప్రజలకు సహాయంగా ఉండాలి, మనం సేవ చేయాలనే ఉద్దేశం ఆయనలో ఎక్కువ. ఆయన మనసు కూడా అనంతమైందనమాట, అంత పెద్ద మనసు అయింది. అందుకని చెప్పి రోజు మేము వచ్చి పాల్గొంటున్నామండి. దీంట్లో కూడా ఈయన హోమియో డిస్పెన్సరీ కూడా పెట్టారండి, ఫ్రీ. రోజుకు 100 మందికి హోమియో ఇస్తారు ఫ్రీగా. చాలా పెద్ద పెద్ద రోగాలు కూడా తగ్గుతున్నాయండి. అందరూ ఉపయోగించుకోండి, మన మీడియా మిత్రులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఏం కావాలన్నా శేఖర్ గారిని కలిస్తే అన్నీ చేసి పెడతారు ఆయన. మన కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్ళొచ్చండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో ముందు చేయాలని ఆయనకి శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న, దుర్గమ్మ అందరూ అండగా నిలవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం అండి. ఈరోజు మా తరపున మేము ఇలా ప్రసాదాలు పంచడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజే కాదండి, దసరా అన్ని రోజులు, ఈ శరన్నవరాత్రులు అన్ని రోజులు మేము రోజు ఇలా ప్రసాదాలు పంపిణీ చేస్తూనే ఉంటాము. అంటే మాకు ఇది చాలా ఆనందకరమైన విషయం అండి. అంటే అమ్మవారిని తలుచుకుంటూ వారి పేరు మీద ఇలా అందరికీ ప్రసాదాలు పంచి వాళ్ళ మొహంలో ఆనందం చూడటం అనేది మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అలాగే మా హోమియో వైద్యం కానీ లేదంటే మేము చేసే మిగిలిన సోషల్ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా ప్రజలందరినీ పాల్గొని దాన్ని వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. జాస్తి అనంత పద్మశేఖర్, అనంత్ డైమండ్స్ అండి మాది. అంటే మేము సమాజం నుంచి మనందరం కూడా చాలా పొందుతూ ఉంటాం. ప్రతి వాళ్ళు కూడా సమాజానికి మన వంతు మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ప్రతి వాళ్ళు ఆలోచన చేసి ఆలోచనతోటి ముందుకెళ్తే బాగుంటుందని ఫీల్ అవుతాను. అంటే మేము చాలా సోషల్ యాక్టివిటీస్తో పాటుగా ఈ నవరాత్రులు సందర్భంగా ప్రసాద పంపిణీ అనేది కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంటే మనం అందరం కూడా మనశ్శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటాం. అది కేవలం భగవద్ధ్యానం మూలంగానే సాధ్యపడుతుందని నమ్మి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అంటే పండగల్ని ఈ మన హిందూ మత ఆచార వ్యవహారాలన్నిటి కూడా ఈ తరానికి, నెక్స్ట్ తరానికి కూడా పాస్ ఆన్ చేయాలంటే మన అందరం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటే బాగుంటుందనే మెసేజ్ ఈ సమాజానికి కావాలని, దీని ద్వారా ఇంకా 10 మంది ఈ రకంగా ఇన్స్పైర్ అయ్యి చేస్తే బాగుంటుందని నా కోరిక. అందరూ కూడా ఆ రకంగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. కేంద్ర మంత్రి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత శ్రీరామ్ దాస్ అత్వాలే అక్టోబర్ 5, 6, 7 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తారని ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. అక్టోబర్ 7వ తేదీన మంగళగిరిలో కేంద్ర మంత్రి శ్రీరామదాసు అతావలే మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా దీన్ దయాళ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వినికిడి యంత్రాలు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. నగరంలోని పడమట గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం రోడ్లోని ఏపీ ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్ పార్టీ ఇండియా కార్యాలయం నందు ఆ పార్టీ అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి పార్టీ ప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత శ్రీరామ్ దాస్ అతవాలే అక్టోబర్ 5, 6, 7 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేయుచున్నారని తెలిపారు. 5వ తారీఖు సాయంత్రం విజయవాడ చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో ప్రత్యేకంగా భేటీ అయి పలు అభివృద్ధి పనులు, పార్టీ కార్యక్రమాల గురించి వివరిస్తారని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా అక్టోబర్ 7వ తేదీ మంగళగిరి జాతీయ రహదారి నన్నపనేని రాయల్ కన్వెన్షన్ హాల్ నందు దీన్ దయాళ్ ఫౌండేషన్, ఏపీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి శ్రీరామ్ దాస్ అత్వాలే, మంగళగిరి ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా
15,000 మంది అంధ వికలాంగులకు చెవిటి మిషన్లు పంపిణీ పురస్కరించుకొని కార్యక్రమం తెలిపారు. 2027 నాటికి పూర్తిగా వినికిడి లేని రాష్ట్రం చూడాలనే ఉద్దేశంతో కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేసే వినికిడి యంత్రాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వినికిడి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. వినికిడి సమస్య లేని మంగళగిరి నియోజకవర్గాన్ని చేయాలనే సంకల్పంతో మోడల్ ప్రాజెక్టుగా తీసుకుని వినికిడి యంత్రాల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేపు వచ్చే నెల అక్టోబర్ 5, 6, 7 తారీఖుల్లో మా పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు రామ్దాస్ అఠావాలే గారు మన ఆంధ్రప్రదేశ్కు విచ్చేసే సందర్భంగా మేము ఈ పత్రికా ప్రకటనలు మేము ఈరోజు సమావేశపరిచినాము. రేపు మంత్రి గారు 5వ తారీఖు సాయంత్రం మన విజయవాడ వస్తున్నారు. విజయవాడ నుంచి 6వ తారీఖు నాడు ఉదయం ముఖ్యమంత్రి గారితో మరియు ఉప ముఖ్యమంత్రి గారితో కొంతమంది మంత్రులతో సమావేశమయ్యి మా పార్టీ కార్యక్రమాల గురించి వాళ్ళకి వివరించి రేపు జరగబోయే దాని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అలానే 7వ తేదీన మన నేషనల్ హైవే గుంటూరు విజయవాడ మధ్యలో గల మంగళగిరి నందు గల ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరలో శ్రీ నన్నపనేని రాయల్ కన్వెన్షన్ అని ఉంది. ఆ కన్వెన్షన్లో ఆ రోజు చెవుడు బాధితులకు దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్ తరఫున ఆ రోజు చెవుడు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 7వ తారీఖు దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్ ఆర్పిఐ సంయుక్త ఆధ్వర్యంలో వినికిడి సమస్య లేని ఆంధ్రప్రదేశ్లో భాగంగా వినికిడి సమస్య లేని మంగళగిరి నియోజకవర్గం కొరకు ఆ రోజు క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మేము ఇప్పటికి దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒక 15,000 మందికి పైగా ఉచితంగా వినికిడి మిషన్ ఇవ్వడం జరిగింది. రేపు అక్టోబర్ 7వ తారీఖు ఆ రోజు జరిగేది ఐడెంటిఫికేషన్ మెగా ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాం. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని మొట్టమొదట మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని వినికిడి సమస్య లేని మంగళగిరి నియోజకవర్గం చేయాలనే సంకల్పంతో పనిచేస్తడం జరుగుతుంది. దీన్ని మేము గతంలో మన కేంద్ర మంత్రివర్యులు రామ్దాస్ అథవాలే వారిని కలిసినప్పుడు మీరు ముందు ప్రాజెక్టు ఆయన సోషల్ జస్టిస్ మినిస్టర్ కాబట్టి ఆయన కలిసినప్పుడు ఈ సమస్య ఉందంటే ఈ సమస్యను మీరు మూల స్టార్ట్ చేయండి, దానికి నేను కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాను. మన వ్యవస్థాపక అధ్యక్షులు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే వ్యవస్థాపక అధ్యక్షులు అండ్ కేంద్ర మంత్రివర్యులు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ అవర్ రామ్దాస్ అథావే గారు రావటం ఒక సందర్భం అయితే ఆయన వస్తూ కూడా అంటే ఇప్పుడు మన చెప్పారు ఇది దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకి అంధ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్టికల్ ఎయిడ్స్ను వాళ్ళకి కావలసిన పరికరాలని అందచేయాలని ఆయన నిర్ణయించారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద విజయ నర్తనం ఉత్సవాలలో భాగంగా 300 మంది కళాకారులతో ప్రత్యేక నృత్య ప్రదర్శనను నిర్వహించారు. చిన్నారుల సామూహిక నృత్య ప్రదర్శన ఆహుతులను రంజింపచేసింది. అరిగిరి నందిని అంటూ అమ్మవారి మహిషాసుర మర్దిని స్వరూపాన్ని కీర్తిస్తూ వారు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను సమ్మోహపరిచింది. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా దసరా శరన్నవరాత్రులు ఓం మహోత్సవాలను ఇక్కడ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పవిత్ర సంగమానికి పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అమ్మవారి దర్శనం ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తి గీతాలకు నృత్యం చేసి అలరించిన మహాబృందం కళాకారులను కొండపల్లి మున్సిపాలిటీ పాలక వర్గాన్ని అభినందించారు. ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.
కాత్యాయని దేవిగా అమ్మవారిని సుమారు 66,300 మంది దర్శించుకున్నారని దుర్గగుడి ఈవో సీనా నాయక్ తెలిపారు. దర్శనం టికెట్ల అమ్మకం ద్వారా 30 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా ట్యాక్స్ వేస్తున్నామన్నారు. వీఐపీలు సమయ పాలన లేకుండా వస్తే తానేం చేయలేనని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దని చెప్తున్న వీఐపీ స్లాట్ల కన్నా అదనంగా వస్తున్నారన్నారు. అటువంటి వారికి దర్శనం మాత్రం కల్పించమని వివరించారు. టికెట్స్ రూపేణా, లడ్డు ప్రసాదం రూపేణా, ప్రత్యక్ష మరియు పరోక్ష రూపేణా, అదేవిధంగా ఈ తలనీళ్ళు సమర్పించేయడానికి కానీ ఈ విధంగా మొత్తం తీసుకుంటే దాదాపు 30 లక్షల రూపాయలు ఈరోజు మనకు ఆదాయం రావడం జరిగింది. ఈ నుండి అన్నప్రసాదం వితరణ అనేది జరగనుంది. అదేవిధంగా కళ్యాణ కట్టనందు దాదాపు 1980 మంది పాల్గొనడం జరిగింది. చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడం కోసం 6,483 మంది చిన్నపిల్లలకు మనము ట్యాక్స్ వేయడం జరిగింది. ఈరోజు దాదాపు మొత్తం 1,09,447 లడ్డూస్ మనం అంటే లడ్డు ప్రసాదము భక్తులకు మనము ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఈరోజు దాదాపు ఈ కాత్యాయని దేవి అలంకారం ఉంది. అందుకనే ఈరోజు భక్తులు ఉదయం 3 గంటల నుంచి ఎక్కువగా రావడం జరిగింది. ఈ సంఖ్య 12-12:30 గంటల దాకా ఇంకా పెరిగేటట్టుంది. దాదాపు ఏంటంటే మనం ప్రతిదీ కూడా సీసీ కెమెరాస్లో క్యూ లైన్ ఎక్కడి నుంచి ఉంది, హోల్డింగ్ ఏరియాస్ అన్నీ కూడా గమనించడం జరిగింది. నైట్ 12 వరకు ఇంకొక దాదాపు 30 నుంచి 40 వేల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా రేపు అతి ముఖ్యమైన శ్రీ మహాలక్ష్మి అవతారంతో మన కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడానికి రేపు ఉదయం 3 గంటల నుంచే మనము దేవాలయం తెరవడం అనేది జరుగుతుంది. రేపటి నుంచి ఇంకా భక్తుల రద్దీ పెరిగే దృష్ట్యా ఈ యొక్క విఐపి ప్రోటోకాల్ దర్శన సమయంలో మనం మార్పు చేయడం అనేది మీ అందరికీ తెలిసిందే. అయినా కానీ కొంతమంది విఐపీస్ ఆ టైంలో కాకుండా వేరే టైంలో వస్తున్నారు. వారందరినీ కూడా కన్విన్స్ చేస్తున్నాము. వారు కూడా మా యొక్క అభ్యర్థులను కన్విన్స్ అయ్యి బంగారు వాకల నుంచి కూడా ముఖమంటపం నుంచి కూడా దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడమే కాకుండా ఆలయాన్ని మొత్తాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో ఎంతో సుందరంగా అలంకరించారు. దుర్గగుడి సమీపంలోని ఫ్లైఓవర్ గతంలో లేని విధంగా వినూత్నంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముఖ్యంగా విజయవాడలో అద్భుతమైన అలంకరణ, లేజర్ లైటింగ్ షో అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఆలయ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన ఇతర కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాలలో భాగంగా శ్రీహరి బళ్ళారి డ్రమ్స్ బృందం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాజగోపురం వద్ద డ్రమ్స్ వాయిస్తూ అమ్మవారికి సంగీత నీరాజనం చేస్తున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు వాయిద్య ప్రదర్శనను తిలకిస్తూ ఫోన్లో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై డ్రమ్స్ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పీలేరు నుంచి వచ్చిన 20 మంది సభ్యుల బృందం ప్రతిరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాజగోపురం వద్ద ప్రదర్శన ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు డ్రమ్స్ వాయిస్తూ అమ్మవారికి సంగీత నీరాజనం అర్పిస్తున్నారు. కరోనాకి ముందు క్రమం తప్పకుండా 3 ఏళ్లు దసరా ఉత్సవాలలో శ్రీహరి బళ్ళారి డ్రమ్స్ బృందం అమ్మవారికి సంగీత నీరాజనం చేశారు. కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చిందని, అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రుల్లో డ్రమ్స్ వాయించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని బృందం సభ్యులు తెలిపారు. దర్శనానికి వచ్చిన భక్తులు వాయిద్య ప్రదర్శనను తిలకిస్తూ ఫోన్లో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి నగరోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. దుర్గగుడి నుంచి కృష్ణానది వరకు ఉత్సవ మూర్తులతో నగరోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీ గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవ సేవ కన్నుల పండువగా సాగింది. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల వద్ద నుంచి సేవ ప్రారంభమైంది. తొలుత పల్లకిపై కొలువు తీరిన ఉత్సవ మూర్తులకు ఆలయ ఈవో సీనా నాయక్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ దేవతా మూర్తుల వద్ద కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ డప్పుల కళాకారుల విన్యాసాలు, భక్త బృందాల కోలాట నృత్యాల మధ్య నగరోత్సవం వైభవంగా సాగింది. మహామండపం, కనకదుర్గా నగర్, రథన్ సెంటర్, వినాయకుడి గుడి, ఘాట్ రోడ్ మీదుగా ఊరేగింపు ఎదుట ఉత్సవ మూర్తులకు అర్చకులు పూజా సేవ ముగిసింది. ఆలయానికి చేరుకుంది. మహామండపం కార్యక్రమాలను నిర్వహించడంతో నగరోత్సవం సమాప్తమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దేవాలయాన్ని సందర్శించిన, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని ఫైర్ అయిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. అమ్మ ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తోందని తెలిపిన మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.